నిద్ర లేదు, సుఖం లేదు. ఎడిటింగ్ చేశాను మామ. లైక్ కొట్టు మామ, లైక్ కొట్టు. హలో, గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం. హార్డీ వెల్కమ్ టు బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2. నమస్కారం, ఉప్పు పప్పు. అగ్ని పరీక్షకి అర్హత సాధించే ఆ కామనర్స్ ఎవరో తెలియాలంటే బిఫోర్ దాట్ ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. అభిజిత్, బిందు మాధవి అండ్ నవదీప్. ఇక నుంచి నేను నా టీం అదే పనిలో ఉంటాం. నువ్వు ధోని, నీకో టీము. మొట్టమొదటి క్యాండిడేట్ కి వెల్కమ్ చెప్పేద్దాం. అన్నొస్తున్నాడు, పరిస్థితులు మారుతాయని చెప్పండి. ఇది డాన్సా? నేను ఫిక్స్ వచ్చిందేమో అనుకున్నాను. బట్ వాట్ ఎనర్జీ, వాట్ గ్రేస్. వన్స్ ఇన్ లైఫ్ టైం ఆపర్చునిటీ, నాకు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలనిపించింది. అది ఉండాలంటే ఎంతగా ఉందంటారా లేదంటారా? ఐ లవ్ యువర్ హెయిర్. థ్యాంక్ యూ సో మచ్. చెప్పు సేనాపతి, మన రాజ్యం కథ ఏమిటో చెప్పు. ఒక్క నిమిషం ఇంకా నన్ను ఆలోచించుకోనివరా? ఐ స్టార్టెడ్ మోడలింగ్ అదే ఇయర్ డిసెంబర్ లో. అట్ ది ఏజ్ ఆఫ్ 18 ఐ వన్ మిస్టర్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఎ రన్నర్ అప్. అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది. ఆఫ్టర్ దట్ ముంబైలో టాప్ ఏజెన్సీతో సైన్ చేసి అండ్ ఐ గాట్ ఫీచర్డ్ ఇన్ 2 బిగ్ ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి? నేనే అనుకోలేదు. ఎవరైతే నా పేరుని పెట్టి పిలవలేదో ఐ వాంటెడ్ టు టెల్ దెం yes, this is లక్ష్మీ దీపక్ సేనాపతి. మనిషి చూడటానికి బొమ్మలా ఉన్నా షార్పే. ఎందుకు ఇచ్చాడు అనిపిస్తుంది? నీకు ఛాన్స్ కావాలంటే నువ్వు ట్రిమ్ చేసుకోవాలి హెయిర్ అన్నట్టు ఏమైనా వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఆ విషయం మాకు తెలుసులే. బట్ ఐ కాంట్, సారీ. ఏంటి కాంటు? ఐ కాంట్ ట్రిమ్ మై హెయిర్ ఫర్ దిస్. విచ్ హెయిర్? అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? మీసం గడ్డం విషయం అయితే చేస్తే హ్యాపీగా ఇక్కడే కూర్చొని చేసుకుంటాను. అప్పుడు ఆ మాట చెప్పాక మీసం చేయమని ఎందుకు అడుగుతాం? జుట్టే అడుగుతాం. వేసేసాడు, బాగా వేసేసాడు. నువ్వు షేవ్ చేసుకున్నావంటే నేను గ్రీన్ ఇస్తా రైట్ నౌ. బట్ సారీ బిందు మ్యామ్. సారీ. అంటే ఇది హెయిర్ కట్ చేస్తేనే నా వర్త్ తెలుస్తుంది అంటే ఒక మాట మీద మనిషి నిలబెడుతున్నాడా లేదా అని ఉంటది. ఎంత దూరం వెళ్దాం అనుకుంటున్నాడు గెలవడానికి అనేది ఉంటది. బాబు గొప్ప సీక్రెట్ చెప్పారా నీకు దానవరా బాబు. I found something. ఇది నువ్వు రాసిందే కదా? ఏంటది? Is there anything you would refuse to do in the house? A clean shave of my beard and mustache. I don't look good at all in brackets. దొరకకూడదన్నాను, దొరికిపోయాను. శ్వేత టూ మచ్. ఇప్పుడే ఏం చెప్పావు నాతో? లేదు, ఓన్లీ హెయిర్ మట్కే అన్నావు, ముష్కాదన్నావు. అబద్ధం చెప్పడం ఎంత తేలికో, నిజం దాచడం అంత కష్టం. అభి, బట్ ఇది మీరు రాసిందేనా? నిజం చెప్పినా అబద్ధం చెప్పినా అటు ఇటు కాగానే మధ్యలో చెప్పండి. అదే మీరు హెయిర్ అండ్ ఆల్రెడీ అబద్ధమే చెప్పావు బ్రో. How dare you? Dare you manipulate the jury? అబ్బా ఏమి చెప్పినావే. You. తప్పు. ఇది తప్పు. జుట్టు అంటే జుట్టు రాస్తారని ఇది పెట్టాను. ఇక్కడికి వచ్చి మన అందరినీ మ్యానిపులేట్ చేసి ఇంటెలిజెంట్ గా హౌస్ లోకి వెళ్ళిపోయి ఏదో చేద్దాం అనుకున్నాను. అరే సార్, నిన్నెవడైనా టీ తాగించి మరీ కొట్టాడ్రా? ఇది బిగ్ బాస్ అగ్ని పరీక్ష. ఏదో చెప్తారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, అలవిగాని సామెతలు చెప్తారు. తీర్థం పోదాంపా తిమ్మక్క అంటే నువ్వు గుల్లే, నేను సల్లే. కోపం వస్తుందా? ఇది టెస్ట్ అని అనిపిస్తుందా నీకు? వాట్ ఆర్ యు కరెంట్లీ ఫీలింగ్? ఈ ముగ్గురు పెద్ద మనుషుల్ని గీడే కొట్టి చంపినోడికి బహుమతి పైసలు 20 లక్షల రూపాయలు. హాయ్ నాయనా, బాగున్నారా? అవునా, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగుండాను. ఏంది నీ కథ? చాలా చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం నాకు. మాట్లాడాలి, డాన్స్ చేయాలి, పాట పాడాలి, ఇవే ఇష్టము. అలా ఉండాలి, అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. అక్కడ నుంచి మా హీరో ఎంట్రీ ఇచ్చిండు. మా హీరో అంటే ఎవరు? మా ఆయన. ఎంట్రీ అంటే అరేంజ్ మ్యారేజా? లవ్ లవ్ మ్యారేజ్ మేడం. లవ్ మ్యారేజ్ మేడం. యాకోబు బాబు సిగ్గొచ్చేస్తుందిరా. మీ ఆయన మీకన్నా చిన్నోడా? 4 నెలలు మా ఆయన చిన్నోడు. ఎవరికి తెలియదు ఈ విషయం. మీ ఆయనకి ప్రపోజ్ చేశారా, నువ్వు మీ ఆయనకి ప్రపోజ్ చేశావు? ఎవరు ప్రపోజ్ చేసుకోవాలా? కొట్టుకోవడం సరిపోయింది. మాకు 2 ఎట్లా పెళ్లి చేసుకున్నారు? చూడు సీను, అవతల వాడు చెప్పేది ముందు వినాలి, తర్వాత మాట్లాడాలి. తర్వాత తెలిసింది అది ప్రేమని. నాకు కన్ఫ్యూజ్ చేస్తున్నా. 2016లో దూరం వెళ్ళిండి ఆ అబ్బి. ఓకే అర్థమైంది. ఇష్టం అన్నట్టుగా హింట్లు ఇచ్చాను అన్నమాట. ఒకసారి నువ్వు ఇచ్చిన హింట్ ఒకసారి మాకు చూపించే. ఎలాంటి హింట్? చూడడం. వస్తున్నా ఉండు. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. నాకైతే ఎందుకో నువ్వు పోతుంటే ఏదో తెలియని లోపల బాధ. వస్తేనేమో బటర్ ఫ్లైస్ వస్తున్నాయి. బటర్ ఫ్లైస్ అంతేగా. లైట్ లో పోయావు ఎప్పుడు? పోయమ్మ, పెద్ద డ్రీమ్ అది నాకు. ఎప్పుడు నెరవేరుద్దో ఏమో. లైట్ లో వెళ్ళడం. మా ఆయన పోయి 2 సార్లు మళ్ళీ దొంగ మహోడు నన్ను తీసుకోమా.
నిన్ను నేను ఫ్లైట్ ఎక్కిస్తా. థ్యాంక్స్, ఐ లవ్ యూ. ఏమిటి సిగ్గుపడుతున్నారా? మరి మీ ఆయన? మా ఆయన సాఫ్ట్వేర్. అది కాదు, నువ్వు నన్ను ప్రేమిస్తే మీ ఆయన పరిస్థితి ఏంది? చాలా సెకలు ఉన్నారా నీలో. వెరీ హ్యాపీలీ గివ్ యూ అ గ్రీన్. అని నేను అనుకుంటున్నా. సో ఇంకొక గ్రీన్ వస్తే సెలెక్టెడ్. ఆయన కదా ఇస్తాడులే. I'm Rohit Naidu Patnam. I'm born and raised in Vijayawada, settled in Hyderabad in IT. Currently I'm on career break. అయన్నొద్దు, పాయింట్కి రా. How much is your salary? Is it not confidential to ask that? జీవితమే చెప్పడానికి వచ్చినవాడు జీతం చెప్పలేడా? 6th standard లో మా ఫాదర్ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. సో అక్కడ నుంచి మా స్ట్రగుల్ స్టార్ట్ అయినాయి. తలుచుకుంటే ఏడుపు వస్తుంది సోదరా. నేను మా మమ్మీ ఫుడ్ సేవ్ చేసి మా సిస్టర్ కి ఇవ్వాల్సి వచ్చిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. అక్కడ నుంచి ఐ లెర్న్డ్ ఎవ్రీథింగ్. ఆ స్ట్రగుల్ ని పట్టుకొని ఈ ప్లాట్ఫామ్ కొద్దాం అనుకుంటున్నావా? అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? నేను నేర్పించాలనుకుంటున్నాను. బ్యాడ్లీ ఇన్ లవ్ విత్ రియాలిటీ షోస్. అందుకని ఒక రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నావు. పార్టిసిపేట్ చేయాలి. ఈ ఆప్షన్ వచ్చింది, ఇక్కడికి వచ్చావు. కరెక్ట్ గా నేను ఏమనుకున్నాను అదే చెప్పారా నువ్వు. చాలా తెలియనుడు. ఏదైనా సీక్రెట్ చెప్పు నీ గురించి, ఇప్పటివరకు అసలు ఎవ్వరికి చెప్పని సీక్రెట్. అంటే అది So I've dated sisters at same time, but unknowingly. ఇక్కడ ఒక్క అమ్మాయి దొరక చస్తా ఉంటే నీకు డజన్లు కొద్దే ఫెర్లా ఇలా ఊరుకుంటే లాభం లేదు మామ. నేను చంపి జైలుకి వెళ్ళిపో. చాలా స్వీట్ గా ఉన్నావు కాబట్టి నీకు ఒక స్వీట్ తినిపియాలని ఉంది. ఇలా రా. అయ్యో, స్వీట్లు పెట్టి చంపేస్తారా బిందు గారు? బలుపా, అహంకారమా, ఏం కళ్ళు నెత్తికొచ్చినాయా? ఏంటి నీళ్ళు ఇలా పోసాను, కోపం రాలేదేంటి? కోపం రాలేదు. ఇదిగో మేడం, కాస్త స్పీడ్ తగ్గిస్తారా? యాక్ట్ వెనకాల ఏదో ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది, నేను బిలీవ్ చేస్తాను. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. 1 minute ఇస్తాను. యు కెన్ డు ఎనీథింగ్. ట్రిగర్ మీ. నేను కూడా సేమ్ అదే చేయొచ్చు. సో దట్ ఐ కుడ్ ట్రిగర్ యు ఆన్ దట్. డూ ఇట్, ఐ డేర్ యూ. అభి మజా ఆయేగా నా భిడు. ఏంటి ఇప్పుడు? ఏంటా బిల్డప్? No, I would never do that. ఎక్కువ క్యాలిక్యులేటింగ్ చేయక, ఇక్కడ దొరికిపోతావు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. Reaction is not the response. రియాక్షన్ ఇస్ నాట్ ఎ రెస్పాన్స్. నౌ దర్ రియాక్షన్ విల్ బి ఎ రెస్పాన్స్ ఫర్ యువర్ ఫ్యూచర్. అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? మైండ్ ని ట్రైన్ చేసుకున్నావు, అదే చెప్తున్నావు. సో అది వర్కౌట్ అవ్వదు కాబట్టి రెడ్ అని నేను చెప్తున్నా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. బిందు, పర్సనాలిటీ అంటే నిజం కోసం నిలబడినప్పుడు నీ పర్సనాలిటీ తెలుస్తుంది రోహిత్. వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. రెడ్ అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ప్రతి దానికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎవరేమనుకున్నా గానీ ఐఎమ్ విత్ యూ ఆన్ దట్. నీ ఫీలింగ్స్ అని చెప్పారని బయట ఉంటాను. ఇట్స్ గ్రీన్ ఫ్రమ్ మీ. చాలా సెకలు ఉన్నారా నీలో. నెక్స్ట్ రాబోతున్న క్యాండిడేట్ ఎలా ఉంటారో చూసేద్దాం. లెట్స్ సీ. సూపర్ గా ఉందండి. తమరు తాలూకండి. నమస్తే, బిగ్ బాస్ వార్తలకు స్వాగతం. అపూర్వ అనే కంటెస్టెంట్ ని సెలెక్ట్ చెయ్యాలి అని అంటున్నాను నవదీప్. కాండి 6 తర్వాత 7రా, బిందు మాధవి తర్వాత ఎవడ్రా అనేదాన్ని అని అంటున్నా. ఇదిగో గ్రీన్ ఇచ్చేసాను. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా. దే వాంట్ ఇట్. యాక్చువల్గా నాకు బయట ఒకటి చెప్పారండి. ఏమని? నవదీప్ ముందే అమ్మాయి అమ్మాయిలు గ్రీన్ ఇచ్చేస్తాడనే. ఆయన రెడ్ ఇస్తే అలా కొట్టమన్నారు. వర్కౌట్ అవ్వకపోతే వెళ్ళే ముందు మళ్ళీ ఇంకోసారి కొట్టమన్నారు. నీకు నా మీద చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బంగారం. అసలు శ్రీముఖికి అపూర్వ అంటే ఎందుకంత ఇష్టం? వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? న్యూస్ ప్రెజెంటర్, ఆ తర్వాత యాంకర్, ఆ తర్వాత మోడల్, ఆ తర్వాత ప్యాజెంట్ క్వీన్, ఇప్పుడు మీరు ఓకే అంటే బిగ్ బాస్ కంటెస్టెంట్. వి గాట్ టు నో దట్ మీకు నవదీప్ గారు అని అంటే అంత నచ్చదు. నవదీప్ గారు అంటే నచ్చుతారు. అభిజిత్ గివింగ్ యు రెడ్ ఫర్ నౌ. నీ వస్త్రాలంకరణ పెట్టిన సంతలో సగం స్వరాలంకరణ పెడితే బాగుంటుంది అంటున్నాను. ఐఎమ్ టెల్లింగ్ దట్. నా పేరు గౌతమ్ రాజు. ఐఎమ్ 27. నేను ఏలూరు నుంచి వచ్చాను. ఓకే ఓకే ఓకే. ఒక్కసారి గాని
అడుగు ఎవడరా నువ్వు మాదాపూర్ ఎవరు గారు కాలరే పట్టుకున్నావు నువ్వు. కాదు నువ్వు మాదాపూర్ అన్నావని అతను ఎవరు ఇచ్చి ఇచ్చి పడేస్తా మళ్ళా అర్థం అవుతుందా? ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఓరుగల్లు బిడ్డ అసలు తగ్గేదలే అంటున్నా. అయ్య బాబోయ్ అలా భయపెట్టకండి అంకుల్, ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమి అంకుల్ ప్లీజ్. అయితే ముచ్చడేందంటే బిగ్ బాస్ హౌస్ కి నేను పోయినా అనుకో, కెమెరాలని నా చుట్టే తిరగాలి. ఏంద్ర బాబ్జీ ఇదే ఏంది టార్చర్ మనకే, నువ్వు వెళ్ళిపోమ్మా. मेरा ये चैनल सब्सक्राइब करें, बेल आइकन जरूर दबाइएगा.